ఈనాడు రాసిన ఒక వార్త, గుజరాత్లో ₹99 కరెంటు కొనుగోలు ఒప్పందాలు జరిగినాయని. ఈ మధ్య ₹2.69 కూడా కరెంటు కొనుగోలు ఒప్పందాలు జరిగాయి. అయితే కచ్ ఎడారి ఇర్రేడియేషన్ లెవెల్స్ హైయెస్ట్ లెవెల్స్ ఉండడం వల్ల, మరియు రాజస్థాన్లోని థార్ ఎడారి ఇర్రేడియేషన్ లెవెల్స్ హైయెస్ట్ లెవెల్స్ ఉండడం వల్ల తక్కువ ధరకే ఉత్పత్తి అవుతుంది అక్కడ ఆ రాష్ట్రాల్లో. అది ఆ ప్రాంతాల్లో మాత్రమే కొనుగోలు చేసి వినియోగం చేసే విధంగా ఆ రాష్ట్రానికే పరిమితమవుతున్నది అటువంటి ఒప్పందం. కాబట్టి అది ₹99 సాధ్యమైంది. అదే ఇతర రాష్ట్రాలకు ట్రాన్స్మిషన్ ఛార్జెస్తో కలిపితే ₹4 పైన అవుతుంది. ఇవన్నీ తెలుసుకోకుండా లేదా తెలిసినా కూడా అడ్డగోలుగా రాసేటువంటి కార్యక్రమాలు మానుకోవాలి. మరి ఇంకా తక్కువగా మనకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కావాలంటే ఆఫ్రికాలోని సహారా ఎడారిలో కూడా చంద్రబాబు నాయుడు గారు పవర్ ప్లాంట్ పెడితే ఆడ రూపాయికే కరెంటు ప్రొడ్యూస్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ₹30 కావచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా బాధ్యతారహితమైనటువంటి వ్యాఖ్యానాలను ప్రతిపక్షాలు కానీ హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులు కానీ చేయడము అనుకుంటే మంచిది. మరి దీని మీద ప్రచారం చేస్తున్నటువంటి సోషల్ మీడియా కానీ ఎల్లో మీడియా కానీ మీరు ఈ 6 నెలల్లో ఏం చేశారో, ఏం మంచి చేశారో మీరు చెప్పుకుంటే బాగుంటుంది, మీకు కూడా భవిష్యత్తులో బాగుంటుంది. లేకపోతే మీరు నానా పులి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి మీద, ప్రతిపక్ష నాయకుడి మీద అబద్ధాలు చెప్పడానికే మీరు పరిమితం అయితే ప్రజలు ఒక స్టేజ్ వరకు నమ్ముతారు, ఒక స్టేజ్ తర్వాత నమ్మడం మానేస్తారు. ఆ నమ్మడం మానేసిన తర్వాత మీ డొల్లతనం బయటపడుతుంది. మీ వైపుగా చూస్తారు, మీ వైపుగా ప్రజలు చూస్తారు, చెక్ చేస్తారు, ఏం చేశారు వీళ్ళు, మాటలు చెప్తున్నారు, ఓట్లు వేసిన తర్వాత ఇంతవరకు పథకాలు అమలు చేసింది లేదు, మరి రాష్ట్రానికి చేసిన మంచి లేదు, తీసుకొచ్చినటువంటి ఉపాధి కార్యక్రమాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు అనేసి ప్రజలు తెలుసుకునే రోజు దగ్గరలో ఉందని కూడా తెలియజేస్తూ, ఆడలేక మధ్యలో ఓడు అన్నారు. సోషల్ మీడియా మీద కేసులు పెడుతున్నారంటే పని చేయలేక, ప్రజల మన్ననలు పొందలేక దాడులు చేస్తున్నారు. సోషల్ మీడియా ఎన్లైటన్ చేస్తాను పబ్లిక్, వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకుపోతాం సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియాని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. పక్కన బామ్మ లైవ్ సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది, అన్ని చోట్ల జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర లీగల్ సెల్ గట్టిగా పనిచేస్తూ ఉంది, సపోర్టింగ్ యాక్టివిటీస్ చేస్తూ ఉంది. ఎక్కడికక్కడ పార్టీ నాయకులు కూడా అండగా నిలబడుతూ ఉన్నారు. సహజమే, ఎన్ని రోజులు అరెస్ట్ చేస్తారు, ఎంతమందిని అరెస్ట్ చేస్తారు. రామ్ గోపాల్ వర్మ అన్నాడు నిన్న, నన్ను జైలు పంపితే జైలు పోయి కథలు రాసుకుంటానని. కాబట్టి అరెస్ట్లకు ఎవరు భయపడే పరిస్థితి ఏముండదు. ఇంట్లో ఉండే వాళ్ళపై జైల్లో కూర్చుంటాం అంతే కదా. ఇక ఇప్పుడు ఇనేవాడు ఎర్రి పుష్పం అయితే చెప్పేవాడు పచ్చ మీడియా చంద్రబాబు. ఏమనాలా, ఇనేవాడు ఎర్రి పుష్పం అయితే చెప్పేవాడు చంద్రబాబు. ఎంతైనా చెప్తారు.